ఎంటర్ ద డ్రాగన్ బాగా సరిపోయింది క్యాప్షన్. అందుకే పెట్టా అంతే. ఏ సోనీ తీసుకురావచ్చుగా. సోనీ క్లాస్ ఉంది ఎగ్జామ్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మిరాని. మీరు ఇందులో ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్ చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నిన్నటి వీడియో కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట. సో చుట్టాలు వస్తూ ఉన్నారు ఒక్కొక్కరి ఇంటికి. ఎందుకు వస్తున్నారు ఏంటనేది ఫార్వర్డ్ వీడియోలో చూసేయండి. ఇది సండే బ్లాగ్, నిన్నటి వీడియో కంటిన్యూషన్ కాబట్టి సండే ఆఫ్టర్నూన్ నుంచి నేను తీసిన వీడియో అనమాట. సో ప్రేయర్ అయిపోయిన తర్వాత మేమందరం భోజనం చేసి వచ్చి కూర్చున్నాము. మా పిన్ని వాళ్ళు వచ్చారు. సో ఫోన్ చేసిందంటే తను, నేనైతే చూసుకోలేదు. వీడియో తీస్తావని ముందు నుంచే ఫోన్ చేశాను, చూసుకోలేదని చెప్తుంది. కాన్వర్జేషన్ ఎక్కడ. బై ద వే, మా పిన్నిని మీరు నా ప్రీవియస్ వీడియోస్లో చూశారు. ఈ పిన్నిని చూడలేదు. మా అమ్మ తర్వాత సెకండ్ పిన్ని, తర్వాత థర్డ్ పిన్ని. వీళ్ళు ముగ్గురు మా అమ్మ వాళ్ళ అక్క చెల్లెలు అనమాట. ఒక కొత్త పర్సన్ని అండ్ చాలామంది కొత్త పర్సన్స్ని నా వీడియోస్లో ఇక మీరు చూస్తూ ఉన్నారు. మా అమ్మ వాళ్ళ అక్క చెల్లెళ్ళు అందరినీ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసేసాను. సో ఫస్ట్ మా అమ్మ, తర్వాత మా పార్వతీ పిన్ని, తర్వాత మా అక్కయ్య అనమాట. సో నేను అక్కయ్య అని అంటే ఇద్దరిని. నన్ను చాలా క్యూట్గా అండ్ చాలా కేర్గా చూసుకున్నారు చిన్నప్పుడు. నేను చాలా ఇయర్స్కి మా అమ్మ వాళ్ళకి పుట్టానని ఎప్పుడు చెప్తూ ఉంటారు. నేను అలా చూసాం ఇలా చూసామని. సో వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీకు నచ్చితేనే గో అండ్ చెక్ ఇట్ అవుట్ మై ఛానల్ అండ్ చెక్ ద ఓల్డ్ వీడియోస్. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ దెన్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. సో అదనమాట, స్టేట్ ఇంటూ తెలుగు మిరాని. నా వీడియోస్ అన్నీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఆల్రెడీ వచ్చేసాం కూడా. ఎక్కడికి అంటే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి. సో మేము భోజనం వచ్చిన తర్వాత పిన్ని వాళ్ళు కూడా వెళ్ళి భోజనం చేసి వచ్చారు. మా అన్నయ్యకి చెప్పాను కదా నేను వచ్చిన రోజు వస్తానని. పాపం మా అన్నయ్య నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, పిల్లల కోసం, మా కోసం. అందుకని ఎట్టకేళ్ళ ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని ఆట మాట్లాడుకుని వెళ్ళిపోయాను. హియర్ ఈజ్ ద మై బ్రదర్. నేను మీకు ఇంట్రడ్యూస్ చేసేస్తున్నాను మా అన్నయ్యని. ఎన్ని సంవత్సరాల తర్వాత అంటే నాకు తెలిసి మా అన్నయ్య పెళ్ళప్పుడు వచ్చాను నేను, అంతే. మా అన్నయ్య వదిన పెళ్లి చేసుకునేటప్పుడు నేను అప్పుడు చిన్నపిల్లని. నేను, మా చెల్లి, మా పిన్ని వాళ్ళ పిల్లలు, వాణి ఉంది కదా, వాణి, రాణి, అపర్ణ, మేమందరం కలిసి వచ్చాము పెళ్ళికి. మా అన్నయ్య వాళ్ళ పెళ్ళి ఆల్బమ్ కూడా మీకు చూపిస్తాను. అప్పుడు వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వస్తున్న వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడు. కానీ మధ్యలో ఏ ఫంక్షన్స్కి నేను వెళ్ళలేదు. బికాజ్ అప్పుడు చదువు ఉండేది, నేను చదువుకుంటూ ఉండేదాన్ని. తర్వాత నాకు పెళ్ళైంది, పిల్లలు పుట్టారు, ఇంకా మాకు సరిపోయింది అలా అనమాట. సో ఇక్కడ ఇద్దరు తల్లుల ముద్దుల కూతుర్ని అనమాట నేను. మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది డే మా ఫ్యామిలీలో నేనే అందరికీ ఇష్టం అనమాట. అందరూ అలా నన్ను ట్రీట్ చేస్తూ ఉంటారు. మా మేనమావలు కానివ్వండి, ఎవరైనా నన్నే కలవరిస్తూ ఉంటారు. మా చెల్లి ఎప్పుడు అదే చెప్తూ ఉంటుంది, నువ్వే అందరికి ఇష్టము అని. సో ఇక్కడ చెప్పాలంటే మేము వచ్చేసాము. రాగానే ఇంకా కొన్ని స్వీట్స్ అక్కడ దారిలో ఆగాం కదా, కొన్ని స్వీట్స్ తీసుకొని వచ్చాము పిల్లలిద్దరికి. మా అన్నయ్యకి ఇద్దరు ఆడపిల్లలు అనమాట. సో కొన్ని స్వీట్స్ తీసుకొని రాగానే మంచినీళ్ళు ఇచ్చారు. తర్వాత వెంటనే మా వదిన అసలు ఎంత లవ్లీగా ఉంటుందో మాతో నేను చెప్పలేను. చాలా జోవల్గా కలిసిపోతుంది అనమాట. చక్రాలు పెట్టారనమాట. చక్రాలు చాలా బాగున్నాయి, ముందు రోజు చేశారంట. మేము వచ్చామని తెలిసి అప్పటికప్పుడు మా వదిన పకోడీలు వేస్తుంది. వేసినట్టు తీసుకొచ్చి నా ముందు పెడుతుంది అనమాట. కానీ ఇలాంటివన్నీ పొందడానికి, ఒక అనుభవాన్ని పొందడానికి కూడా ఒక అదృష్టం ఉండాలి అనిపించింది. నేను మా అన్నయ్యతో మాట్లాడుతూ, మా వదిన తెచ్చి నాకు సర్వ్ చేస్తూ, అసలు లవ్లీ మూమెంట్ కదా. ఇన్ని ఇయర్స్ తర్వాత నేను వెళ్ళినా కానీ ఆ లవ్ అనేది ఏమాత్రం తగ్గలేదు. మా అన్నయ్య ఈ మధ్యనే రీసెంట్గా కాల్స్లో మాట్లాడుతున్నాము. ఇంతకుముందు మాకు ఏ కమ్యూనికేషన్ లేదు, వెళ్ళినప్పుడు మాట్లాడుకోవడమే అనమాట. నేను పిల్లలతో బిజీ ఉంటాను, ఫోన్స్ కూడా లేవన్నమాట అప్పుడు. ఇప్పుడు మా అన్నయ్య దగ్గర ఫోన్ ఉంది కాబట్టి అప్పుడప్పుడు కాల్స్ చేసి మాట్లాడుతూ ఉంటాం. చాలా ఇయర్స్ తర్వాత మేనకోడళ్ళని చూశాను. ఇద్దరు చాలా క్యూట్ ఉన్నారు, చాలా చక్కగా చదువుతారు, ఫోన్లో కూడా బాగా మాట్లాడతారనమాట. ఇక్కడ నేను మా అన్నయ్య కూర్చొని కాన్వర్జేషన్ చేసుకుంటున్నాము. అసలు ఎలా ఉన్నారు, ఏంటి, పిల్లలు ఏం చదువుతున్నారు అనేది. ఎప్పుడు ఫోన్స్లో మాట్లాడుకోవడం కాబట్టి చాలా తీరిగ్గా కూర్చొని లిటరల్లీ చెప్పాలంటే 3 hours ఉన్నాం మేము మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో. చాలా బాగా నడిచింది. ఆ పల్లెటూరు వాతావరణం కానివ్వండి, న్యూ హౌస్ అనమాట. ఇదంతా కూడా మీకు హోమ్ టూర్ చూపిద్దామన్నా కానీ అవ్వలేదబ్బా. ఈసారి డెఫినెట్గా నేను విజిట్ చేసినప్పుడు మా అన్నయ్య వాళ్ళ హోమ్ టూర్ అయితే డెఫినెట్గా చూపిస్తాను. గృహప్రవేశానికి కూడా పిలిచారు. యాక్చువల్లీ వెళ్ళాల్సి ఉండింది ఆ రోజు. మా చిన్నోడికి బాగోక గృహప్రవేశానికి వెళ్ళలేదన్నమాట. ఇన్వైట్ చేశారు మా అన్నయ్య. ఈసారి డెఫినెట్గా వెళ్ళినప్పుడు మా వదినతో మా అన్నయ్యతో వ్లాగ్స్ వేసినప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. మా వదిన అయితే అసలు కల్మషం లేకుండా అందరితో కలిసిపోతుంది. ఈవెన్ మా అన్నయ్య కూడా అంతే, మాతో చాలా చక్కగా మాట్లాడుతూ
మాట్లాడతారు, జోవల్గా కలిసిపోతారు. ఇన్ని ఇయర్స్ తర్వాత వెళ్ళినా కానీ చాలా చక్కగా అనిపించింది. ఇదంతా కూడా మా పిన్ని షూట్ చేస్తుంది అనమాట. నేను అన్నాను వెళ్ళగానే, అందరినీ నేను కవర్ చేస్తున్నాను కదా, నేనున్నప్పుడు నన్ను ఎవరో ఒకరు వీడియో తీయొచ్చు కదా ఖాళీగా కూర్చోకుండా అంటే, అప్పుడు మా పిన్ని తీసిందనమాట వీడియో. కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. సో చాలా కష్టపడతారు మా అన్నయ్య, పొలం పని చేస్తూ ఉంటారు. ఇప్పటికి కూడా చాలా తగ్గిపోయాడనమాట. అసలు నేను చాలా ఇయర్స్ తర్వాత చూశాను కదా, చాలా చాలా తగ్గిపోయాడు. అండ్ మా వదినకి కూడా చాలా తగ్గిపోయిందనమాట. అండ్ మా పిల్లలైతే ఆ బొమ్మలు తీసి ఈ బొమ్మలు తీసి చూసారా, అవి తీసుకొచ్చి పీకి పాకాన పెట్టి డాబా మీద ఆడడము. వాళ్ళకైతే మొత్తానికి ఊరు నచ్చిందనమాట. మా అన్నయ్య వాళ్ళు చేలో మిరపకాయలు, పత్తి ఇవన్నీ పండిస్తూ ఉంటారనమాట. సో ఆ రోజే మిరపకాయలు కోసారంట. అవి అమ్మడానికి రెడీగా పెట్టారని, అక్కడ రేగిపండు చెట్టు ఉందని అది చూడడానికి మా పెద్దోడు అండ్ చిన్న మోనకోడలు ఇద్దరు కలిసి వెళ్తున్నారు. వీరిద్దరు వెళ్తుంటే పండుగాడు. సో పండుగాడైతే మా పెద్దోడిని అస్సలు వదలనమాట. చెర్రీకి కూడా మా పెద్దోడే ఇష్టము. సో మా చిన్నోడు కొంచెం గొడవ చేస్తాడని వాడికి నచ్చలేదే ఏమో కానీ, చెర్రీగాడు పండుగాడు మాత్రం మా పెద్దోడు వెంటనే ఉంటారు. మా పెద్దోడు కూడా వదిలిపెట్టనమాట. వీళ్ళిద్దరి బాండింగ్ చాలా బాగుంటుంది అనిపించింది నాకైతే. చెర్రీ పండు వీళ్ళు బాగా కలిసిపోయి అన్న అన్న అనుకోవడం బాగా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడైనా హాలిడేస్కి వెళ్ళినప్పుడు. ఇంక ఇప్పుడు వెళ్తూ ఉన్నాం కాబట్టి కంటిన్యూషన్ అయింది. ఇంకొకడు ఉన్నాడు యశ్వంత్, ఆడు కూడా బాగుంటాడు అనమాట. వీళ్ళందరూ బాండింగ్ అన్న అన్న అని పిలుచుకోవడం అవన్నీ చూస్తే మాకు అనిపిస్తుంది, చిన్నప్పుడు నలుగురు ఆడపిల్లలు, ఇప్పుడు నలుగురు మగపిల్లలు అయ్యారనిపిస్తూ ఉంటుంది, ఒక్క ఆడపిల్ల కూడా లేకుండా. మొత్తానికి ఇలా రిలేషన్షిప్తో అందరు కలిసి ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఇక్కడ ఇద్దరు మేనకోడలతో నేను తీసుకున్న వీడియో అనమాట. ఒకళ్ళేమో శైలు, ఒకళ్ళేమో వాత్సల్య అనమాట. పెద్దమ్మాయి పేరు వాత్సల్య, చిన్నమ్మ పేరు శైలజ అనమాట. అది చెప్తున్నారు. సో ఏ స్కూల్ చదువుతారు, ఏం చేస్తారంటే, ఇక్కడే చదువుతాము అక్కడ అంటే అడ్రస్ అడుగుతున్నాను అనమాట. అటు నుంచి వెళ్తారా ఇటు నుంచి వెళ్తారా అని ఒక వీడియో. నేనైతే చాలాసేపు ఉన్నాను. నేను ఇంకేమనుకున్నా అంటే, నేనైతే వ్లాగ్ షూట్ చేయాలనుకున్నది. బికాజ్ చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా మాట్లాడాలి అని ఇల్లంతా చుట్టేసి మా మేనకోడళ్ళతో ఆడుకొని, మా అత్తయ్య వీళ్ళందరూ వచ్చారు కదా, ఆ ఫ్యామిలీ పిక్చర్ని నేను అలా ఎంజాయ్ చేస్తూ ఉండిపోయాను అబ్బా. ఎందుకంటే సంక్రాంతి పండగ ముందు రోజు అనమాట మేము వెళ్ళింది. కనుమ రోజు వెళ్ళాము, ఐ థింక్ కనుమ. సో కనుమ రోజు వెళ్ళాము. తర్వాత రోజు సంక్రాంతి, అంటే సండే కనుమ వచ్చింది కాబట్టి కనుమ రోజు అనమాట. ఇది చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే మా పిన్ని చూసారా డ్రెస్లో ఉంది తను. మా పిన్ని చెప్పాను కదా, నేను తీసిన ప్రతి వీడియో నాకు పెట్టంటది, నన్ను ఫొటోస్ తీయని అంటుంది. మా ఇద్దరికి అక్కడ కాంపిటీషన్ అనమాట, ఎవరిని తీయాలి ఏంటి అనేది. మా పిల్లలు అయితే చాలా చక్కగా ఆడుకున్నారు. హౌస్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు, చాలా చాలా పెండింగ్ వర్క్స్ ఉన్నాయన్నమాట. మా అన్నయ్య ఉన్న బడ్జెట్లో కట్టించేశారు, కానీ చాలా బాగా నచ్చింది. చాలా స్పేషియస్గా ఉంది హౌస్ అయితే. మొత్తానికి కష్టపడి ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు కదా, సో అలాగే మా అన్నయ్య కష్టపడి చాలా ఇయర్స్ తర్వాత హౌస్ కట్టుకున్నారు. అదే హ్యాపీ థింగ్. అండ్ మేము వెళ్ళాల్సిన టైం వచ్చింది, అప్పుడైనా రాని అంటే మేము చాలాసేపు ఉన్నాము. ఇంకా మళ్ళీ చీకటి పడిపోతుంది కదా వెళ్ళాలి అని. కానీ యాక్చువల్లీ మా అన్నయ్య ఉండమన్నారు. సో తర్వాత రోజు ఇంటి దగ్గర ఫంక్షన్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా రావాలి, అప్పుడు వెళ్దామంటే ఇంకా పిల్లలు ఉండరులే, నేను మళ్ళీ సారి వచ్చినప్పుడు ఉంటాలే అన్నయ్య అని చెప్పాను. వెళ్ళేటప్పుడు మా వాడైతే ప్రేయర్ చేస్తున్నారు. అండ్ మా పెద్దమ్మ, మా అమ్మ, మా పిన్నులు ఇద్దరు, మా అత్తయ్య, మా పెద్దమ్మ, మా వదిన, ఇద్దరు మేనకోడళ్ళు, నేను, నా కొడుకులు ఇద్దరు, పండుగాడు, మా చెల్లి, ఇదనమాట. అందరం ఒక పెద్ద ఫ్యామిలీ పిక్ దిగాము. ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందో ఆ ఫ్యామిలీ పిక్. ఈ సంక్రాంతి హాలిడేస్ ఫుల్ ఫ్యామిలీ ప్లెడ్జ్గా జరిగిందని నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో అక్కడ అనిపించింది సందడిలే సంక్రాంతి సందడిలే అని. సంక్రాంతికి అందరినీ మీట్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. చూసారా, మేమందరం ఇక్కడ ఒక పిక్ దిగాము. ప్రస్తుతానికి అది నా దగ్గర లేదు, రేపు వీడియోలో నేను యాడ్ చేస్తాను. మా వదిన, ఇద్దరు మేనకోడళ్ళు, ఇంకా ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి సో అలా మాకు ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ కామనే అనమాట. సో ఈసారి సమ్మర్ హాలిడేస్కి రాకపోతే నేను ఇంకా మీ ఇంటికి రాను అని చెప్పాను అనమాట. సో సరే అన్నారు. మా అన్నయ్యని కూడా పంపించమని చెప్పాను. యాక్చువల్లీ ఏంటంటే మా అన్నయ్య వాళ్ళు ఎప్పుడు బస్సులో ట్రావెల్ చేయరు, వాళ్ళు వస్తే కారుకే వస్తారు, ఎక్కడికి ట్రావెల్ చేయరు కాబట్టి. సో అంత లాంగ్ కదా, నా పెళ్ళికి కూడా మా అన్నయ్య కారు మాట్లాడుకొని వచ్చారనమాట. సో ఎందుకంటే వాళ్ళు జర్నీస్ ఎక్కువ చేయరు, బస్సు పడదు అని. సో ఈసారి ఎట్లయినా పంపించాలి అంటే సరే అన్నారు. ఇక్కడ మా వాడి స్పెట్స్ నేను పట్టుకుని పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే వాళ్ళు క్యారీ చేయడం కష్టమైపోతుంది, ఇటు ఇవ్వండి నేనే పెట్టుకుంటా, కళ్ళలో దుమ్ము కూడా పడకుండా ఉంటుంది అని. సో పెట్టుకొని మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట. మా అన్నయ్యకి బాగా చెప్పేశాము. సో ఈ ఆనవాయితీలు ఇవన్నీ పెద్దవాళ్ళ నుంచే వస్తాయన్నమాట. మా అత్తయ్య వాళ్ళు బాగా చూసుకుంటారు, వాళ్ళ నుంచి మేము నేర్చుకున్నాము. ఇంకా మా అన్నయ్య కూడా అంతే, ఎప్పుడు వెళ్ళినా వెళ్ళకపోయినా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు, చూసుకుంటూ ఉంటారు. చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ బాండింగ్. సో
ఇద్దరు మేనకోడలు మాత్రం క్యూట్ అండ్ వాళ్ళు మాత్రం అస్సలు రావట్లేదు అనమాట. రావాలి అన్నా కానీ రావట్లేదు, ఉండాలి అన్నా కానీ ఉండట్లేదు అనమాట. సో చాలా గ్యాప్ వచ్చింది కదా, కానీ ఇంకా ఇప్పుడిప్పుడే అలవాటు అవుతున్నారనమాట కొత్త ప్లేస్ కాబట్టి. సో ఇంకా ఇదంతా కూడా వచ్చేటప్పుడు విజయవాడ కొండలు ఉన్నాయి కదా, అదంతా వ్యూ మా చెల్లి అనింది వ్యూ చాలా బాగుంది, నువ్వు క్లిక్ చేయనింది. నేనైతే డ్రైవర్ పక్కన కూర్చుండిపోయాను కదా, సో నాకు అసలు పట్టుకోవడానికి అవ్వట్లేదు. ఇంకా ఫోన్ ఎక్కడ పట్టుకోను, నాకు షూట్ చేసే ఇది లేదంటే ఇంకా మా చెల్లి తీసిందనమాట. సో వెళ్ళేటప్పుడు వ్యూ అంతా కూడా మేము క్లిక్ చేసేసుకున్నాం. నాకు తెలిసి నా ప్రీవియస్ వీడియోస్లో నుంచి మా పెదనాన్నని ఇంట్రడ్యూస్ చేశాను, మా రెండో పిన్నిని ఇంట్రడ్యూస్ చేశాను, మా అన్నయ్యని, వదినని, మా వదిన వాళ్ళ పిల్లల్ని, మా అన్నయ్య ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేశాను. ఇంకా కొత్త ఫ్యామిలీ మెంబర్స్ యాడ్ అవుతారు, వాళ్ళని కూడా చూడండి. సో తర్వాత నెక్స్ట్ వీడియోలో వస్తారనమాట. ఇంకా ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ మెంబర్ అందరినీ ఇంట్రడ్యూస్ చేసేసాను అబ్బా మీకు. సో ఎలా అనిపించింది? మా ఫ్యామిలీ బాండింగ్స్ ఇలాగే ఉంటాయి. మేము సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడల్లా అందరూ వస్తారు మా ఇంటికి, అందరం చక్కగా కూర్చొని మాట్లాడుకుంటాము, ఆడుకుంటాము. మేము చిన్నప్పటి నుంచి ఇంతే ఉంటాము. ఈ ఫ్యామిలీ రిలేషన్స్ అనేవి ఇలాగే కంటిన్యూ అవుతున్నాయి. సో ఈ చిన్న ఫ్యామిలీ అయినా పెద్ద ఫ్యామిలీ అయినా హ్యాపీగా కలిసి ఉండడమే మంచి సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది. సో నాకు ఫ్యామిలీ రిలేషన్స్ అంటే చాలా చాలా ఇష్టం. ఎవ్రీ రిలేషన్కి వాల్యూ ఉంటుంది. సో ఏ రిలేషన్ని మనం వదులుకోకూడదు, ప్రతి ఒక్క రిలేషన్ని కాపాడుకోవాలి. ఈ రోజుల్లో ప్రతి ఒక్క రిలేషన్కి వాల్యూ ఇవ్వాలన్నమాట. నేను ఒక ఫ్యామిలీ గర్ల్ అనమాట, అంతే. ఒక రిలేషన్స్ పిచ్చి. తాతయ్యలు, అమ్మమ్మలు, నాయనమ్మలు, బాబాయిలు, మేనమావలు, మేనత్తలు, వీళ్ళందరూ ఉన్న అదృష్టవంతురాలని, వాళ్ళ ప్రేమను పొందగలుగుతున్నాను నేను, మా చెల్లి అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా. ఫైనల్లీ మేమైతే మా ఇంటికి కూడా వచ్చేసామన్నమాట. సో ఈ సంక్రాంతి అయితే ఈ ఇయర్ ఒక బ్లాక్ బస్టర్ లాగా ఒక మంచి హ్యాపీ థింగ్ జరిగిందనమాట. సో ఇంటికి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే చెప్పాను కదా, ప్రిపరేషన్స్, టెంట్ అవన్నీ వేసాము. నెక్స్ట్ డేకి ప్రిపరేషన్స్ ఈజ్ గోయింగ్ ఆన్. ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూసేయాల్సిందే. ఫైనల్లీ రీచ్ ద హోమ్. టుమారోకి ప్రిపరేషన్స్ ఈజ్ గోయింగ్ ఆన్ ద ప్రాసెస్. బాయ్ బాయ్ గాయ్స్. ఎక్కడికి వెళ్ళినా ఇంటికి వచ్చి పడితే కానీ మనశ్శాంతిగా ఉండదు. ఇప్పటి నుంచి ఈవినింగ్ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను డెఫినెట్గా, ఎందుకంటే వీడియోలన్నీ కంటిన్యూ చేయాలి కాబట్టి. సో స్టే ట్యూన్డ్ తెలుగు అమ్మిరాని. బాయ్ బాయ్. సో నేను మీకు బాయ్ చెప్పిన ఇక్కడ ఫొటోస్తో అయితే వచ్చేసాను అనమాట. అది ఇంక ఈవినింగ్ వ్లాగ్తో కూడా నేను రేపు మేము ముందుంటాను చెప్పాను కదా. ఒక స్మాల్ గృహప్రవేశం లాగా అండ్ స్మాల్ గెట్ టుగెదర్ లాగా మా డాడీ ప్లాన్ చేశారు. ఆ వీడియో అయితే వస్తుంది. ఇంకా అందరూ ఉంటారనమాట ఆ వీడియోలో. ఇంకా నేను చూపించిన వాళ్ళు, చూపించని వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడైతే మేనకోడలతో ఒక క్యూట్ సెల్ఫీ, ముగ్గురం బాగున్నాం కదా. సో ఎలా అనిపించింది ఏంటనేది ఈ వీడియోస్, ఈ ఫొటోస్, మా పండుగాడు, చెర్రీగాడు ఎలా ఉన్నారు ఏంటి అనేది డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ ఇక్కడ మా ఇద్దరు పిన్నులు అనమాట. సో సెకండ్ పిన్ని, థర్డ్ పిన్ని, బ్లూ కలర్ శారీ థర్డ్ పిన్ని, డ్రెస్ వేసుకున్న మా సెకండ్ పిన్ని అనమాట. ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఫస్ట్ టైం మీకు, మా పిన్నిని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అనమాట. వచ్చేటప్పుడు ఆటోలో మా చెల్లి కొన్ని క్లిక్స్ తీసింది, అవి ఇక్కడ యాడ్ చేస్తున్నాను. టోటల్గా వీడియో ఎలా అనిపించింది ఏంటనేది డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఎవరైనా చూడకపోతే చూసేయండి. నాకు తెలిసి ఈ వీడియో మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఎంజాయ్ చేస్తే నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్తీ. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యు ఆన్ నెక్స్ట్ వ్లాగ్. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. బాయ్ బాయ్.